హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మేడారం వెళ్తున్నామని చెప్పాను కదా. ఇక్కడ మేడారం వెళ్తుంటే మధ్యలో గట్టమ్మ దేవాలయం అని ఉంటుంది. ఇక్కడ గట్టమ్మ దేవాలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము. ఫస్ట్ గట్టమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఆగి ఇక్కడ చూసారా కాళ్ళు, ఇక్కడ ట్యాంకీ ఉంది, ఆ ట్యాంకీ దగ్గర కాళ్ళు కడుక్కొని వస్తున్నాం. కాళ్ళు కడుక్కొని దేవునికి దర్శనం చేసుకున్నాం. గట్టమ్మ తల్లికి గుడి కూడా చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మా పాప. ఇక్కడ మా ఆయన వచ్చేసి ఫోటో దింపుతున్నాడు. లోపలికి వెళ్తున్నాం. దర్శనం కూడా బాగా జరిగింది. అమ్మవారు బాగుంది కదండి. గట్టమ్మ తల్లి అంట, బాగుంది దేవత కూడా. ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఇంకా బయలుదేరాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30కి బయలుదేరాం. మేము అక్కడ 3కి బయలుదేరితే మేడారం వచ్చేసరికి 6:30 అయింది. ఇక్కడ చూసారా అందరం పడుకున్నాం. ఇక్కడ మేడారంలోనైతే ఒక రూమ్స్ లేవు, ఏం లేవు అసలు. అమ్మ ఎంత అసలు చాలా, దేవుడు మాత్రం చాలా పవర్ఫుల్, కానీ చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ వాగు, జంపన్న వాగు, వాటర్ కూడా ఎక్కువ లేవు. నల్లాల కింద స్నానం చేసేవాళ్ళు నల్లాల కింద స్నానం చేశారు, అలా వాగులో చేసేవాళ్ళు వాగులో చేశారు. ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ జంపన్న వాగులో మేము స్నానం చేసాం. ఇక్కడ అందరూ బ్రష్ చేసుకుంటున్నారు. పబ్లిక్ మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక్కడ స్నానం అయిపోయాక టిఫిన్ మరిది టీ కావాలా అని అడుగుతున్నాడు. ఇక్కడ అందరం టిఫిన్ చేయడానికి వచ్చాం. చూసారా, టిఫిన్ చేసి ఇక దర్శనానికి బయలుదేరాం. దర్శనం దగ్గర ఆగాము. మా మమ్మీ వాళ్ళు సారీగిన కొనుక్కుంటా అంటే ఆగాం. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటే అవంతా మంది నిండిపోతారంట. మేడారం మొత్తం ఇక్కడ మొత్తం పబ్లిక్ మొత్తం నిండిపోతారు. ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ లేరు. 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఏమీ లేరు. అప్పుడు మంది ఉన్నప్పుడు మాత్రం అదంతా నిండిపోతుందంట. కానీ ఇప్పటికీ కూడా మంది చాలామందే ఉన్నారు. అమ్మ వాళ్ళు బియ్యం పోస్తా అని బియ్యం కలుపుతున్నారు. మేము ఇలా తీసుకురావడం మర్చిపోయి కవర్లోనే కలిపేశారు. ఇది సమ్మక్క తల్లి ఎంట్రన్స్. ఇది ఇలా చుట్టూ తిరుగుతున్నాం మేము సమ్మక్క తల్లికి. సమ్మక్క గద్దె ఇది, సారలమ్మ గద్దె పక్కన ఉంది. ఫస్ట్ సమ్మక్కకు బియ్యం పోసాక ఆ తర్వాత సారలమ్మని దర్శనం చేసుకొని బియ్యం పోయాలి. ఇక్కడ సమ్మక్క తల్లికి బియ్యం వేయాలి. ఒక ఆమెకు అమ్మవారు వచ్చింది, చాలా పవర్ఫుల్ అండి. అమ్మ మాత్రం ప్రతి ఇయర్ నమ్ముతుంది, ప్రతి ఇయర్ వెళ్తుంది. ఒకసారి అయితే మా ఆయనతో నా మ్యారేజ్ ఫిక్స్ అయితే మా మమ్మీ నా ఎత్తు బంగారం, మా పాప ఎత్తు బంగారం కూడా ఇచ్చింది. మా ఆయనకి నాకు పెళ్ళైతే అలా మొక్కుకుందంట అమ్మ. ఇక్కడ వడి బియ్యం పోస్తున్నాం అమ్మవారికి. ఆ తర్వాత సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్తున్నాం. దీని పక్కనే సారలమ్మ గద్దె. ఆ గుడికి ఇక్కడ మధ్యలో జంపన్న దేవాలయం అది. చూసారా, ఇది సారలమ్మ ఎంట్రన్స్. సారలమ్మకి ఒకే బియ్యం పోసాం. ఇక్కడ కూడా వడి బియ్యం పోసాం. ఇలా దర్శనం చేసుకున్నాం. సారలమ్మకి కూడా వడి బియ్యం పోసి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అక్క చీర ఇస్తుంది సారలమ్మకి బియ్యం పోయడానికి. ఇక్కడ నేను బియ్యం పోస్తున్నాను. చాలా పవర్ఫుల్ సమ్మక్క సారక్క జాతర అంటే 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా. చాలా పబ్లిక్ ఉంటారు అక్కడ. ఇప్పుడు వెళ్ళినా కూడా పబ్లిక్ ఉన్నారు. ఇంకా 2 ఇయర్స్కి ఒకసారి అంటే అప్పుడైతే ఇంకా చాలా పబ్లిక్ ఉంటారు. అప్పుడైతే మనం వెళ్ళలేమనేసి అమ్మ ఇప్పుడే వెళ్దామనంటే ఇప్పుడే వెళ్ళేసాం మేము. ఇక్కడ అమ్మ చెల్లె కూడా బియ్యం పోస్తుంది. ఇలా అమ్మవారికి బియ్యం పోసి మొక్కుకుందంట అమ్మ బియ్యం పోస్తా అని. ఇలా దర్శనం చేసుకున్నాం. అందరం వచ్చేసి బయటకు వచ్చాం దర్శనం చేసుకొని.
ఇది బయటకు వచ్చే ఎంట్రన్స్, ఇది బయటకు వచ్చే దారి. ఇక్కడ చూసారా, ఒక చెట్టు దగ్గర ఆగి మేము వంట చేసుకుంటున్నాం. ఇక్కడ దేవునికి ఇట్లా గద్దె చేసి సమ్మక్క సారక్కకు ఇలా పెట్టాలంట. నేనైతే పకోడికి అలా కలుపుతున్నాను. మా మరిది వచ్చేసి ఇక్కడ లివర్ ఫ్రై చేస్తున్నాడు. ఇక్కడ అందరూ కుకింగ్ మాస్టర్సే. ఇక్కడ అక్క సమ్మక్క సారక్క గద్దెకి అలా పెడుతుంది. మా పిల్లలు చూడు మట్టిలో ఎలా ఆడుకుంటున్నారు. వాళ్ళకు మట్టి కనిపించదు కదా, మట్టి దొరికినప్పుడే ఇక ఫుల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ లివర్ ఫ్రై అయ్యింది. లివర్ ఫ్రై తర్వాత మా మరిది బగారా రైస్ చేశాడు. మా చిన్నబావ వచ్చేసి చికెన్ కర్రీ పకోడీ చేస్తున్నాడు. మా చిన్నబావ వచ్చేసి కుకింగ్ మాత్రం చాలా బాగా చేస్తాడు. పకోడీ చేస్తున్నాడు. పకోడీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఇక్కడ పకోడీ మాత్రం బాగుంది. ఇక మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఎంత అల్లరి అంటే అంత అల్లరి చేస్తున్నారు. వీళ్ళ నలుగురు ఒక దగ్గర ఉంటే మాత్రం చాలా అల్లరి చేస్తారు. మట్టిని ఇలా చేసాం చూపి మమ్మీ అంటున్నారు. ఇక్కడ వంట చేస్తుంది మమ్మీ. ఇంతకుముందు లివర్ ఫ్రై చేశారు, ఇప్పుడు బగారా రైస్ వండుతున్నారు. ఇక్కడ సమ్మక్క సారక్కకు గద్దె ఇలా కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మనం వండుకుంది అక్కడ పెట్టాలన్నమాట దేవునికి. ఇక్కడ బగారా రైస్ చేస్తున్నారు. ఇలా చెట్ల కింద వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నేను మాత్రం ఇలా చికెన్ పకోడీకి కలుపుతున్నాను. చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, చికెన్ పకోడీ, బగారా రైస్ 4 చేసుకున్నామండి మేము. ఇలా అందరం కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నాం. ఇక్కడ మా మరిది వచ్చేసి బగారం అన్నం అయిందని చెప్తున్నాడు. అందరి ఆకలి వెయిట్ చేస్తున్నారు. అందరికీ ఆకలి అవుతుంది. ఇలా అందరం కూర్చొని భోజనం చేసాం ఒక చెట్టు దగ్గర కూర్చొని. టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. మా బావ ఇక్కడ చికెన్ పకోడీ చేస్తున్నాడు. చాలా బాగా, పకోడీ మాత్రం చాలా బాగుంది. తినేసి ఇంటికి బయలుదేరాం. ఇక అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ